హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటంటే పచ్చి కారం పచ్చి మామిడికాయ నిలవ పచ్చడి అండి. చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పచ్చిమిర్చి మామిడికాయ నిలవ పచ్చడిని నేను ట్రై చేశానండి. నాకైతే చాలా చాలా బాగా కుదిరింది. అందుకని నేను ఈ వీడియోని చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఈ నిలువ పచ్చడిని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే ఒక నెల రోజులు, బయట అయితే ఒక నెల రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 నెలల పాటు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆలస్యం ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ పచ్చడి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ఈరోజైతే పచ్చికారం మామిడికాయ నిలువ పచ్చడి కోసం ముందుగానే ఒక అరకిలో మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 100 గ్రాముల పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఒక 50 గ్రాముల వరకు సాల్ట్ని తీసుకున్నాను. ఒక 50 గ్రాముల వరకు మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసిన పౌడర్ని ఒక 50 గ్రాముల వరకు తీసుకున్నాను. తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 కిలో వరకు వేరుశనగ నూనెని తీసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిర్చిని అయితే వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఈ పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలండి, లేదంటే ఈ చిట్లు పైన పడతాయి. ఇలా మొత్తం కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పచ్చిమిర్చినన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. కొంచెం చల్లారాక ఈ పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. పచ్చిమిరపకాయలు చల్లారాక ఇలా మిక్సీ పట్టి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఓ ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం పసుపుని, చిటికెడు పసుపుని వేసి ఒకసారి కలిపించుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ను ఆఫ్ చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఈ పచ్చిమిర్చి పేస్ట్ మళ్ళీ ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పేస్ట్ అంతా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని ఓ 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం. పచ్చిమిర్చి పేస్ట్ అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అలాగే ఆవాలు మెంతులు కలిపిన పౌడరు, సాల్ట్,
వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని యాడ్ చేసిన వీడియో క్లిప్ అయితే కొంచెం మిస్ అయ్యింది. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ పచ్చడిని అయితే ఒక 2 రోజుల పాటు బాగా ఊరనిచ్చి ఆ తర్వాత వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్దండి. ఎప్పుడు చేసే విధం కాకుండా ఓసారి ఈ పచ్చిమిర్చి కారంతో కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.